అందరూ బాగుండాలని కోరుకుందాం. చాలామంది డబ్బు సంపాదించాలి, బాగా సంపాదించుకోవాలని కొంతమంది చూస్తారు. కొంతమంది సంపాదించి కొడుకులకి, వాళ్ళ పిల్లలకి, ఆడపిల్లలకి అలా తరతరాలుగా తినేటట్టు చెయ్యాలని కొంతమంది చూస్తారు. కొంతమంది ఏమో సంపాదించింది సమాజానికి ఉపయోగపడేటట్టుగా చూద్దాం అని కొంతమంది ఆలోచిస్తుంటారు. అలాంటి ఆలోచనే మనం ఎక్కడ చెప్పుకుందాం. ఒక ఊరిలో పరంధామయ్య గారు అని ఉండారు. ఆయన భార్య అన్నపూర్ణమ్మ. వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారు. వాళ్ళకి పిల్లలు లేరు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఆ ఉన్నటువంటి సంపాదనలో మరి వాళ్ళ అన్నదమ్ముల పిల్లల్ని, అక్క చెల్లెళ్ళ పిల్లల్ని వాళ్ళందరినీ చదివించి వాళ్ళందరినీ బాగా చూసుకునేవాళ్ళు. అలాగే ఎవరికన్నా ఊళ్ళో చదువు కావాలన్నా, బాగా చదువుకునే పిల్లలు ఎవరన్నా ఉండి పై చదువులకు వెళ్ళటానికి ఇబ్బంది పడే పిల్లల్ని చదివించడం, అలా వాళ్ళు కొద్దిగా సహాయ సహకారాలు అందించే మంచి బుద్ధితో ఉండేవారు. ఊళ్ళో అందరికీ తల్లో నాలుగులాగా ఉండేవారు. ఎవరికే కష్టం వచ్చినా కొంచెం ఆదుకుంటూ అట్లా భార్యాభర్తలు ఇద్దరూ కూడా అలా మంచి దయా గుణంతో ఉన్నారు. మరి ఒకరోజు వాళ్ళిద్దరూ ఒక పెళ్ళికి వెళ్ళారు. ఆ పెళ్ళిలో అమ్మలక్కలు ఎక్కువ ముచ్చట్లాడుతూ ఉంటారు కదా, మనకు తెలిసిందే. పెళ్ళిళ్ళల్లోనూ ఎక్కువగా ఆ పెళ్ళి, వాళ్ళల్లో పెళ్ళిళ్ళు ఎలా జరిగినాయి, అక్కడ ఎలా భోజనాలు ఎలా జరిగినాయి, ఇవన్నీ కూడా అమ్మలక్కలు ముచ్చటించుకుంటారు. యాక్చువల్గా ఇప్పుడుండే కాలంలో హాయ్ బాయ్ తోటే సరిపెట్టేస్తున్నారు. అయినా కూడా ఇంకొంచెం ముందు కాలంలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉండేవి. ఒక ఆవిడ అంటుంది, మా అమ్మాయి పెళ్ళి చాలా ఘనంగా చేశాము. అసలు ఎంత బాగా చేశామంటే ఆ పిండి వంటలు అన్నీ కూడా బాగా కుదిరినాయి. భోజనాలు అయితే ఇంకా చెప్పలేము. అసలు మా వీపు వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అనుకున్నారు. పిల్లకు వడ్రాణం పెట్టారు. ఒక్కొక్క చీర 50,000, 1,00,000 అంత ఖరీదుగా అలాగే పెట్టారు అని గొప్పగా చెబుతుంది. ఇంకొకడు ఆవిడ, ఓ అట్టగా మొన్న మా అన్నగారు అమ్మాయి పెళ్ళి కూడా చూశాను, రవ్వల నెక్లెస్ పెట్టారు. వాళ్ళు కూడా అంతే, పెద్ద పెద్ద పట్టు చీరలు ఎంత ఘనంగా చేశారనుకున్నారు అని ఆవిడ విరుసుకుంటూ చెబుతుంది. ఎందుకంటే ఈవిడి మీద ఆవిడను డామినేట్ చేయటం అనమాట. అనగానే ఈవిడేమంటుంది, పక్కకి వెళ్ళి ఇంకొక ఆవిడతోటి, దానికి నేను మాట్లాడితే కుళ్ళు, మా అమ్మాయికి మంచి సంబంధం వచ్చిందని కుళ్ళుతోటి అట్లా చెప్తుంది. అబ్బో పెద్ద చేశాడులే వాళ్ళన్న అని ఈవిడ సాగదీస్తుంది. ఆవిడ అవతలకెళ్ళి ఇంకొక ఆవిడతోటి, అబ్బో పెద్ద గొప్పలు చెబుతుందండి, ఏం బాగున్నాయి వంటలు, ఏం బాగోలా, వచ్చిన వాళ్ళందరూ సరిగ్గా తినేలేదంట అని ఆవిడ విరుచుకుంటూ చెప్తుంది. ఇలా మధ్యలో వినేవాళ్ళు ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట వేస్తూ ఉంటారు. అవునా వదినా, అవునా అక్క అని వీళ్ళు అంటూనే ఇలా అంట అలా అంట అని చెప్పుకుంటూ ఉంటారు. సరే, ఇవన్నీ వింటున్నటువంటి అన్నపూర్ణమ్మ గారికి నవ్వుతూ, ఓహో సమాజం అంటే ఇలా ఉంటారు, ఏం చేస్తాం, పిల్లలుంటే ఇలాంటివే జరుగుతాయేమో అని మనసులో నవ్వుకొని ఊరుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత భర్తతో చెప్పి ఇలా అంటున్నారు. ఇక అందరూ కూడా ఇవాళ ఇలా తయారయ్యారు. వాళ్ళ గొప్పలు ఇలాగే ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఆ పెళ్ళిలో వాళ్ళు అసలు ఆ పట్టు చీరల రెపరెపలు, వాళ్ళు పెట్టుకున్న నగల గురించి, ఆ చీరలు ఎక్కడ కొన్న గురించి, ఇవే ముచ్చట్లు. ఈ ముచ్చట్లతోటే తెల్లారిపోతుంది. ఆ పెళ్ళిలో కూడా అన్నీ ఏముంది, ఫోటోలు, వీడియోలు, అసలైన సంప్రదాయాన్ని వదిలేస్తున్నారు అని ఇద్దరూ కూడా చెప్పుకొని కొంచెం బాధపడతారు. అతను కూడా అంటారు, మగవారు కూడా అలాగే ఉన్నారు, వాళ్ళ గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకోవడమే సరిపోతుంది అని అనుకుంటారు. తర్వాత ఇంకొక రోజు ఆ ఊళ్ళో ఒక అతను చనిపోతాడు. దినానికి వెళ్తారు. దినానికి వెళితే అక్కడ ఇలాంటి గొప్పలే. అలాగే ఆ గొప్పలతోటి వింటూ యువతలకు వచ్చేస్తారు. ఇక అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది, మనం ఏదన్నా కానీ ఒకరికి మంచి చేసే పనే చేద్దాం, మనకు ఆస్తి ఉంది కదా అని చెప్పని ఈ ఆస్తిని అలవలు చిలవలు చెయ్యకూడదు, ఇలా గొప్పలకు మనం పోకూడదు. ఈ గొప్పలన్నీ ఎట్లా ఉంటాయి అంటే, ఇవాళ పెట్టిన రోజున పండుగ, పెట్టని రోజున అదే మనుషులు అదే వాళ్ళని ఏదో ఒకటి చిన్న చూపుగా మాట్లాడతారు.
కాబట్టి మనము సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చెయ్యాలి అని ఇద్దరు నిర్ణయించుకుంటారు. అలాగే వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు చేయటం, వాళ్ళని చదివించి విదేశాలకు పంపటం, ఇన్ని చేస్తారు వీళ్ళు. సరే, ఇంతలోకి అన్నపూర్ణమ్మ గారు కాలం చేస్తారు. ఆవిడ పోయినాక వెంటనే ఆయన ఏం చేయాలి అని ఆలోచించి, ఊళ్ళో పశువుల హాస్పిటల్ లేదు. వెంటనే పశువుల హాస్పిటల్, అన్నపూర్ణమ్మ పశువుల వైద్యశాల అని ఆ పేరుతోటి పశువుల హాస్పిటల్ కట్టిస్తాడు. అలాగే ఒక మరి ఆవిడ ట్రస్ట్ పెట్టి, ఆ ట్రస్ట్ మీద కొంతమంది పిల్లల్ని, మరి పైకి వెళ్ళలేని పిల్లలు ఉంటారు కదా, పై చదువులకు వెళ్ళలేని పిల్లల్ని చదివిస్తూ, మరి ఆ ట్రస్ట్ ద్వారా చదివిస్తూ ఉన్నాడు. ఇలా ఈయన మళ్ళీ ఇంకొకటి, అక్కడ బస్సుకి నిలబడాల్సి వచ్చేది. అందుకని ప్రయాణికులు వేచి ఉండు స్థలము అని ఒక అన్నపూర్ణమ్మ ప్రయాణికుల వేచి ఉండు ప్రదేశం అని అక్కడ బోర్డు పెట్టి, అక్కడ ఒక పెద్ద కూర్చోడానికి అందరూ సిమెంటు దిమ్మలతోటి సిమెంటు బల్లాల్లాగా చేసి దాంట్లో ఒక మంచి భవనంలాగా కడతాడు. అంటే ఈ రేకుల షెడ్లు అవి వేస్తారు, అవి వేస్తే వర్షాలు కాటికి పాడైపోతాయి. అందుకని స్లాబ్ వేపించి నీట్గా చేపిస్తాడనమాట. అలాగే చుట్టూరా మొక్కలు నాటిస్తాడు. అవి కొద్ది రోజులకి చక్కగా మరి పెరిగి అదంతా చల్లదనంగా మరి నీట్గా అయ్యింది. అది దాని మీద అట్లా పేరు రాపించి ఉంచుతాడనమాట. ఇప్పుడు చూడండి, ఆవిడ పేరు శాశ్వతమైంది. అటు పశువుల వైద్యశాల వచ్చింది, ఇటు మరి ప్రయాణికులు వేచి ఉండే ప్రదేశం వచ్చింది. అలాగే ఆ ట్రస్ట్ ద్వారా మరి చదవలేని వాళ్ళకి, ఆడపిల్లలకి చక్కగా చదువు చెప్పించడానికి వసతి కుదిరింది. ఇలా మంచి పనులు చేస్తూ ఉన్నాడు. అలాగే కొద్ది రోజులు పోయిన తర్వాత తనకి, అంటే ఎక్కడైనా ఒకటి ఉంటుందండి, భర్త చచ్చిపోతే భార్య బతకగలుగుతుంది, భార్య చనిపోతే భర్త ఎక్కువ రోజులు ఉండలేరు, చాలా అవస్థలు పడాల్సి ఉంటుంది. దానికి తోడు పిల్లలు లేరు. మరి అన్నదమ్ముల ఇళ్లల్లోనూ అక్కచెల్లెళ్ళ ఇళ్లల్లోనూ ఎక్కువ ఉండలేరు కదా. ఎలాగో వాళ్ళ తంటాలు వాళ్ళు పడుతూ, చేయి కాల్చుకుంటూ బాధపడుతూ ఉంటారు. అవేవి శాశ్వతం కాదు కదా. అలాగన్నమాట. తర్వాత ఒక రోజున అనుకోకుండా ఒక దినానికి వెళ్తాడు. అక్కడ వాళ్ళు అనుకుంటూ ఉంటారనమాట. ఒక అతను చెప్తాడు, ఏం బాబాయ్, మరి నాన్న దినానికి రాలేదేంటి అని అంటాడు. అంటే అప్పుడు చెప్తాడు, నాకు ఒంట్లో బాగోలేదు నాయన, అందుకని రాలేకపోయాను. అవును, మరి నువ్వేందో బాగా ఘనంగా చేసావని అందరూ చెప్పుకుంటున్నారే, నువ్వు భగవద్గీతలు పంచావంట కదా అని చెప్పని అంటాడు. అవును బాబాయ్, నేను భగవద్గీతలు పంచాను, అందరికీను చాలా ఘనంగా చేశాము, అందరికీ నాన్ వెజ్ భోజనాలు పెట్టాం అని గొప్పగా చెప్తాడు. అది గొప్పగా చెప్పుకునే విషయం ఏమి కాదు కదా. అదే వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఏనాడు తండ్రిని సరిగ్గా చూసెరగరు. అది పరంధామయ్య గారికి తెలుసు. ఓహో, ఇప్పుడు ఒక రూపానికి వచ్చేటప్పటికి తండ్రిని ఏనాడు కూడా సరిగ్గా చూడని వీళ్ళు మరి చనిపోయిన తర్వాత ఆయన చూస్తాడా? ఈ భగవద్గీతలు పంచి నాన్ వెజ్లు పెడితే ఆయనకి ఏం తెలుస్తుంది? బ్రతికుండగా కదా ఒక ముద్ద వెయ్యాల్సింది అని మనసులో అదొకటి ఏర్పడుతుంది. అలాగే ఇంకొక వ్యక్తి చెప్తూ ఉంటారు, బాబాయ్ నేను మరి అమెరికాలో ఉన్నాను కదా, మొన్నటిదాకా అమెరికా నుంచి తీసుకొచ్చి మా అమ్మకి వెండి గ్లాసులు ఇస్తే పుణ్యం అని చెప్పారని మా అమ్మ దినానికి వెండి గ్లాసులు పంచాను. అది మంచిదంట కదా బాబాయ్ అంటే, అవునరా మంచిదే, డబ్బులుంటే డబ్బులున్నట్టు ఏదో ఒకటి చెయ్యొచ్చు అని చెప్తాడు. ఆ పక్కన అలానే ఉండగా అతను పక్కకి వెళ్ళగానే పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఇలా చెప్పుకుంటున్నారట, మరి అమెరికా వెళ్ళి కోట్లు సంపాదించాడు, తల్లి పాపం కంటి నిండా చూసుకోవాలని ఎంతో ఆశతోటి ఎన్నోసార్లు పిలిచింది, రారా నాయనా నేను చూడాలి అని. మరి ఎంత కష్టపడి వాడిని పెంచి పెద్ద చేసి అమెరికా వెళ్ళటానికి మరి ఉపయోగపడింది. అలాంటి తల్లిని చూస్తానికి
వీడికి అమెరికా నుంచి రావటానికి అవల. ఆవిడ ఎంత కలవరి చెంది చనిపోయింది. ఇవాళ వచ్చి వీడు వెండి గ్లాసులు పంచితే ఆవిడ మనసు తృప్తి అవుతుందా? ఎంతో ఘనంగా చేశాడు, ఊరందరికీ భోజనాలు పెట్టాడు. అది ఏం ఉపయోగం బాబాయ్ అని పక్కన ఆయన అన్నాడు. అది కూడా మనసులో పడింది. ఈ రోజుల్లో అసలు చావులకి జనాలు పెద్దగా వెళ్ళటం మానేశారు. ఎవరో ముసలాళ్ళు ముక్కాళ్ళు మామూలుగా వెళ్ళేవాళ్ళే కానీ, పడుచువాళ్ళు కానీ, పిల్లలు కానీ దినాల్లో కనిపించట్లా అంత ఎక్కువగా. అలా అయిపోయింది సమాజం. అంటే ఎందుకనంటే వాళ్ళందరూ ఉద్యోగాలు, భార్యాభర్తలు ఉద్యోగాలు, పిల్లల కాలేజీలు, లేదంటే విదేశాల్లో, ఇంకా ఉండదెవరో పని పాట లేకుండా ఈ ముసలాళ్ళు. అలాంటి వాళ్ళు మాత్రమే ఇట్టుంటాటికి రావటం జరుగుతూ ఉంది. ఇదంతా చూసిన ఈయనకి మనసులో కలుగుతుంది, ఇలా కాదు, నేను సంపాదించినటువంటి ఈ ఆస్తిని నేను నా అన్నదమ్ములకు కానీ అక్కచెల్లెళ్ళకు కానీ పెట్టను, ఎవ్వరికీ పెట్టను. దీన్ని నేను సమాజ సేవ కోసం ఉపయోగించాలి. ఎలాగా అని ఆలోచించి అప్పుడు ఒక పెద్ద ట్రస్ట్ని ఏర్పాటు చేసేస్తాడు. పరంజ్యోతి ట్రస్ట్, అన్నపూర్ణ ట్రస్ట్ను కూడా ఇందులో కలిపేశాడు. రెండు కలిపి పరంజ్యోతి ట్రస్ట్ అని పెట్టాడు. పెట్టి అప్పుడు అందరినీ పిలుస్తాడు. తను చదువు చెప్పిన దానికి తను చదువు చెప్పించి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి నలుగురిని పిలిచి ఆ నలుగురికి చెప్తాడు, నేను ఇలా ట్రస్ట్ పెడుతున్నా, ఈ ట్రస్టుని మీరే మెయింటైన్ చేయాలి, ఇందులో ఎలాంటి లోపాలు జరగటానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళని ట్రస్టు చూసుకునే ప్రధానమైనటువంటి వాళ్ళుగా పెట్టి, ప్రధానకర్తలుగా పెట్టి ఆ ట్రస్టుని బాగా ఒక భవనంలో నిర్మించి అట్లా దాని ఓపెనింగ్ చేస్తాడు. ఆ ఓపెనింగ్కి ఊరందరినీ పిలుస్తాడు. అందరినీ పిలిచి అందరికీ ఒక మాట చెప్తాడు, నేను ఇప్పుడు ఈ ట్రస్ట్ పెట్టాను, ఈ ట్రస్టులో పిల్లలు ఎవరికైతే చదవటానికి అవకాశం ఉండదో వాళ్ళందరికీ కూడా మేమే చదువు చెప్పిస్తాం, ఫీజులన్నీ మేమే కడతాం. మొన్నటిదాకా ఏదో కొద్దో గొప్ప సహాయం చేసాం ఆడపిల్లలకు మాత్రమే. ఇప్పుడు అందరికీ కూడా ఎవరు చదువుకోవాలని ఆశ ఉన్నా కూడా మా ట్రస్టులో మీరు చదువుకోవచ్చు, మేమే ఫీజులు కట్టి చదివిస్తాం. కానీ తప్పితే మాత్రం 1 సంవత్సరం తప్పినా మీకు అంతటితో ఆగిపోతుంది మీ చదువు, మేము మళ్ళా ఆ పై చదువులు చెప్పించాం అని ఒక రూలు పెట్టారు. రూలు పెట్టి ఇలా చేస్తాం. అలాగే ఊరిలో ఎవరికి ఏ వైద్య సహాయం కావాల్సి వచ్చినా, ఆపరేషన్లకు కానివ్వండి, లేకపోతే ఎలాంటి వైద్య సహాయం కావాల్సి వచ్చినా హాస్పిటల్ బిల్లు మేము కడతాం, మేము చేపిస్తాం, అలాంటి వైద్యాలన్నీ మేము చేపిస్తాం అని ఆ ట్రస్ట్ ద్వారా ఇలా చేస్తామని చెప్పి ఆ నలుగురు చేత ప్రమాణం చేపించి మేము ఈ ట్రస్టును జాగ్రత్తగా కాపాడతాం అని ప్రమాణం చేపించి ఆయన కొద్ది రోజుల తర్వాత ఇంకొక మాట చెప్తాడు, నేను చనిపోయిన తరువాత ఎవ్వరూ కూడా విదేశాల నుంచి నేను చదువు చెప్పించి వెళ్ళిన నా అన్నదమ్ముల పిల్లలు రావద్దు, అలాగే నా అక్క చెల్లెళ్ళ పిల్లలు రావద్దు, నా అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఎవ్వరూ కూడా నన్ను గురించి ఆలోచించొద్దు. అలాగే మీరు కూడా నేను చనిపోగానే నా శవాన్ని పెద్ద హాస్పిటల్కి ఇచ్చేయండి, దానం చేసేస్తున్నా అని వాళ్ళని పిలిచి అక్కడే సంతకం చేసి నా కాయాన్ని ఆ హాస్పిటల్ వారికి ఇచ్చేస్తున్నాను. అలాగే నాకు కర్మకాండలు లేకపోతే నా తలగురివి పెట్టాలి అని ఎవ్వరూ ఆలోచించొద్దు అని ముప్పదంగా అందరికీ చెప్పి ఆ తర్వాత సెలవు తీసుకొని అందరికీ అది దాన్ని ఒక ఉపయోగపడే మరి వైద్యానికి మరి చదువుకి ఉపయోగపడేటట్టుగా చేసి బ్రతికున్నంత కాలంలో చక్కగా రోడ్లు అవన్నీ వేపించి చెట్లు నాటించి హాయిగా కన్నుమూశాడు. ఆయన పోయిన తరువాత ఇప్పటికీ కూడా
పరంజ్యోతి జ్యోతిలాగా వెలుగుతూ అందరికీ కూడా వెలుగునిస్తూ ఉంది. వెలుగు నింపాడు. అతను కదా గొప్పవాడు. చూడండి ఎంతమందికి ఇవన్నీ చూసి తనకు అనిపించినటువంటి మంచి ఆలోచనే ఆ పరంజ్యోతి ట్రస్ట్. ఆ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి సహాయ సహకారాలు ఇప్పటికీ అందుతూ ఉన్నాయి. ఎన్ని రోజులు పోయినా ఆ పేరు అంతే ఉంటుంది కదా. మరి చూడండి తను చనిపోయి కూడా ఎంతో మేలు చేసినటువంటి ఇలాంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా జీవించే ఉంటారు అనేది నీతి. ఈ కథ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి, మీకు కుదిరితే గనక షేర్ చేయండి.